హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ గడుసు ఇల్లాలు. మురారి అనే యువకుడికి పట్నంలోని ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం. అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది. అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కామాక్షి ఇల్లు సర్దుతూ ఉంటే, బాగున్నావా చెల్లెమ్మా, ఇల్లు నచ్చిందా అంటూ ఒక అతను లోపలికొచ్చాడు. ఇంట్లో చేరగానే, మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతడి వెనకగా ఒక ఆడమనిషి వచ్చింది. మురారి వారిద్దరినీ జనార్దనం జానకులుగా భార్యకు పరిచయం చేసి, ఇక్కడికి వీరిల్లు చాలా దగ్గర, మంచి కలుపుగోలుతనం కలవారు అన్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ మురారికి ఇంటి పనుల్లోనూ సర్దడంలో సహాయపడ్డారు. కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు. చీకటి పడుతూ ఉండగా జనార్దన్ దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ల సహాయంతో 4 రోజులు పడుతుందనుకున్న పని ఒక్క రోజులో పూర్తయింది అన్నది కామాక్షి సంతోషంగా. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరీకి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది. ఆమెను ఎదురుగా పెట్టుకొని భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి. వండిన అన్నం ఇద్దరికి సర్దుకు తినవలసి వచ్చేది. పైపెచ్చు సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినటం తలనొప్పిగా ఉండేది కామాక్షికి. ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవటానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేదే కాదు. ఇక జానకి భర్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగానే తాను వచ్చి ఇంటి ముందుకు గదిలో కూర్చుని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు. మురారితో పాటు హాయిగా పలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు. కొత్తగా కాపురానికి రావటం వల్ల కామాక్షి కొన్నాళ్ల పాటు ఇదంతా ఎంతో ఓర్పుగా సహించింది. ఒకనాడు ఆమె భర్తతో, ఈ జనార్దనం దంపతులు పీడల దాపరించారు, వీళ్ల పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి కూడా సాయంకాలం వేళ వెళ్ళలేకపోతున్నాం అన్నది. భార్య మాటలకు మురారి నవ్వు ఊరుకున్నాడు. భర్త చాలా మొహమాటస్తుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది. రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళ్దాం అన్నది కామాక్షి. అలా చేయటం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు మురారి. ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చేయాలని కామాక్షి నిశ్చయించుకున్నది. వారం తర్వాత జనార్దనానికి పొరుగుళ్ళో ఏదో పని పడింది. అతడు మురారి ఇంటికి వచ్చి, 2 రోజుల్లో తిరిగి వస్తాను, మా ఆవిడకు ఒంట్లో బాగోలేదు, బజార్ నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు కచేరీకి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు. జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ, అన్నయ్య, కచేరీ నుంచి వచ్చేటప్పుడు అందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అన్నది. ఆ సాయంత్రం అవన్నీ కొని తేవటానికి మురారికి 200 రూపాయలు ఖర్చయినాయి. జనార్దనం పొరుగురు నుంచి తిరిగి వచ్చాడు. 10 రోజులు గడిచినా ఆ డబ్బు ప్రస్తావనే అతడు తేలేదు. ఇక లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో, సరుకుల తాలూకు 200 మీ ఆయన తిరిగి ఇవ్వనే లేదు అన్నది. అందుకు జానకి ఆశ్చర్య నటిస్తూ, ఆ కొద్దిపాటి సరుకులకి 200 ఖర్చయ్యాయా? మా ఆయన 100 రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అన్నది. ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది. 2 రోజుల తర్వాత మురారికి కచేరీ పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి, మీరు 2 రోజులకు కానీ తిరిగి రారు కదా, జనార్దనానికి ఒక 100 రూపాయలు ఇచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అన్నది. మురారి కోపంగా, నీకేమన్నా మతిపోయిందా? ఆ 200కే నీళ్లు వదులుకున్నాం, మరో 100 కూడా సమర్పించుకోమంటావా అన్నాడు. మీరేమీ కోపగించుకోకండి, మనకు రావాల్సింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచి నాది అన్నది కామాక్షి నిబ్బరంగా. మురారి జనార్దనానికి 100 రూపాయలు ఇచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు. మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే బజార్ నుంచి సరుకులేమైనా కావాలా చెల్లెమ్మా అంటూ జనార్దనం వచ్చాడు. వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటుందన్నయ్యా అని కామాక్షి అతడికి పలహారం పెట్టి చీర కొంగుతూ కళ్ళొత్తుకుంటూ, మా ఆయనకి నా తరపు వాళ్ళంటే బొత్తిగా గిట్టదు. మా తమ్ముడు చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు. నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు రహస్యంగా అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అన్నది. బంగారం మాట వింటూనే జనార్దనం ఆత్రంగా, ఆ మాత్రం సహాయం చేయలేనా? ఏవా గాజులు, వేగిరం పట్రా అన్నాడు. కామాక్షి
ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, మరొక ఇబ్బంది వచ్చిందన్నయ్య. పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసింది ఇవాళేనట. 300 కట్లాలి. శుక్రవారం రోజున గాజులు అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. మరేం చెయ్యాలో నాకు పాలు పోవడం లేదు అన్నది. ఆ వెంటనే జనార్దనం, మీకు నేను 200 ఇవ్వాలి. మీ ఆయన నిన్ననే 100 ఇచ్చాడు. ఈ 300 తెచ్చి ఇస్తాను. డబ్బు మీ తమ్ముడికి పంపించేయి. గాజులు రేపు అమ్మేద్దాం అన్నాడు. కామాక్షి సరేనంటూ తల ఊపగానే జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి 300 రూపాయలు తెచ్చిచ్చాడు. ఆ మర్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్ళేసరికి కామాక్షి దిగులు పడి కూర్చుని ఉన్నది. ఆమె జనార్దనాన్ని చూస్తూనే బావురుమని, మా ఇల్లు గొల్లైపోయిందన్నయ్య. రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు. కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలన్నయ్యా అన్నది. ఆ మాటలు వింటూనే జనార్దనం వెర్రివాడిల ముఖం పెట్టి, మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది. పెద్ద వయసు, ఏమవుతుందో ఏమో. ఊరు నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనబడతాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల రోజులు గడిచినా జనార్దనం కానీ అతడి భార్య కానీ మురారి ఇంటి గడప తొక్కలేదు. బజార్లో మురారి ఎదురుపడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు. చిన్న నాటకమాడి ఈ జనార్దనం దంపతుల పీడ విరగడి చేశావు. మొత్తానికి గడుసుదానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు. మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి మరి. ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.